శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో భాగంగా నేటి తిథివార నక్షత్ర యోగకరణ పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి మధ్యాహ్నం 1:14 వరకు. తదుపరి చతుర్దశి. రేవతి నక్షత్రం సాయంత్రం 4:41 వరకు. తదుపరి అశ్విని నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 11:54 వరకు. తదుపరి ఆయుష్మాన్ యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:41 వరకు. తదుపరి భద్రకరణం. శేషవజ్యం ఉదయం 6:58 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుండి 1:24 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి 3:54 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:26 నుండి 3:54 వరకు. రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. ఇక నేటి విశేషం మహాశివ పర్వమైనటువంటి మాస శివరాత్రి ఈనాడు. నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాత నీలకంఠుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా మనం అందుకోవడం కోసం సమస్త మంగళకరుడైనటువంటి మహాదేవుని యొక్క అర్చన ఈనాడు చేయటం వల్ల సాధారణమైనటువంటి రోజుల కంటే కూడా 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతామని శాస్త్రవచనం. సాధారణంగా చీకటి రోజులుగా చెప్పబడేటటువంటి ఈ కృష్ణపక్షంలో అమావాస్య ముందరి రోజుల్లో జీవుల యొక్క చిత్తాలు అంటే మానవుల యొక్క ఆ చిత్త క్లేశాలు అంటే మానసిక సంబంధమైనటువంటి క్లేశములు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి మానసిక సంబంధమైనటువంటి దోషములన్నీ కూడా నివృత్తి కావింపబడి మనస్సులన్నీ కూడా నిర్మలంగా ఉండడం కోసం ఈ తిథి నాడు ముఖ్యంగా అమావాస్య ముందరి రోజు నాడు శివారాధన చేయాలి అని మన ఆర్ష సంప్రదాయంలో ఈ మాస శివరాత్రి అనేటటువంటి పద్ధతిని ఏర్పాటు చేశారు. ఈనాడు పరమేశ్వరుడి యొక్క ఆరాధన, అర్చన, అభిషేచన, దర్శనం వీటన్నిటికంటే కూడా కనీసం యస్య స్మరణ మాత్రేణ ఆ మహాదేవుని యొక్క దివ్య నామాన్ని స్మరించినా చాలు ఆ మంగళకరుడైనటువంటి మహాదేవుని యొక్క దివ్యకృప మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ మాస శివరాత్రి నాడు రోజంతా ఉపవసించి ప్రదోషకాలంలో రుద్రాభిషేచనం దర్శించడం లేదా జరిపించడం చేసి రాత్రి వేళలో ఈశ్వరారాధన పూర్తయిన తరువాత భోజనం చేయడం అనేది ఒక వ్రత విధానంలో ఒక పద్ధతిగా చెప్పారు. ఇలా కాకుండా ఈ చతుర్దశి రోజు అంటే ఈ తిథి అంతా పరివ్యాప్తమై ఉన్నటువంటి మాస శివరాత్రి నాడు ఉపవాస దీక్ష చేసి శివనామస్మరణ పురస్సరంగా రోజంతా గడిపి మరుసటి రోజు మళ్ళీ విశేషంగా శివారాధన చేసి ఈశ్వరుడికి నివేదన చేసినటువంటి పదార్థాన్ని భుజించడం ద్వారా ఉపవాస విరమణ చేయాలి అని శాస్త్రంలో ప్రత్యేకించి చెప్పబడింది. ఈ మాస శివరాత్రి వ్రతాన్ని చేయటం వల్ల సమస్త కామ్యసిద్ధి కలగడంతో పాటు సకల విధాలైనటువంటి గృహదోషాలు అన్నీ తొలగిపోతాయని శాస్త్రవచనం. శంకర అంటేనే శం కరోతీతి శంకర, సమస్త శుభాలను ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతని ఈశ్వరానుగ్రహం ఉంటే చాలు సమస్త ఐశ్వర్యాలు మనకి సిద్ధిస్తాయి. ఎవరైతే ధనాధి దేవతలుగా మనం చెప్తామో మహాలక్ష్మీదేవి, కుబేరుడు ఇత్యాది ఆయా దేవతల యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలగాలన్నా కూడా శివానుగ్రహం, ఈశ్వరుడి యొక్క కృప మనకి పరిపూర్ణంగా ఉండాలి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులవ్వడం, ఆయన కృపని మనం సంపాదించుకోవడం చాలా సులభమని శాస్త్రము పెద్దలు చెబుతున్నటువంటి మాట. ఆయనకి గుక్కెడు నీళ్లు, గుప్పెడి పత్రి, చిటికెడు విభూతి సమర్పిస్తే చాలు అసుతోషుడైనటువంటి ఆ అఖిల లోకనాయకుడైనటువంటి ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు, సమస్త శుభాలను మనందరికీ ప్రసాదిస్తాడు. ఇటువంటి మాస శివరాత్రి నాడు ఇతోధికంగా అందరూ శివారాధన, శివనామ స్మరణ చేసి శివానుగ్రహానికి పరిపూర్ణంగా పాత్రులవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ ప్రయాణం అనుకూలించబోతోందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల శుభ ఫలితాలు లభించబోతున్నాయో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే శుభ ఫలితాలు లభించబోతున్నాయో, అంతేకాక ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్టకరమైనటువంటి సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ త్రయోదశి
సోమవారం, నక్షత్రం రేవతి. నేటి విశేషం ఈరోజు మాస శివరాత్రి కాబట్టి అవకాశం ఉన్నంతలో రుద్రాభిషేకాన్ని ఇంట్లో చేసుకోవడం కానీ లేదా చేయించుకోవడం కానీ చాలా చాలా ఉత్తమం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో రవి శుక్రుడు, వృషభంలో గురువు, కన్యలో కేతువు, కుంభంలో శని, ఇక మీనంలో రాహువు, చంద్రుడు, కుజుడు, బుధుడు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అప్పు చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. అది సద్వ్యయం అంటే మంచి కోసం చేసేటటువంటి ఖర్చు కావచ్చు, లేదా అనవసరంగా ఇబ్బందికి ఇరుక్కుని దాని కారణంగా చేసేటువంటి రుణమైనా కావచ్చు. తీర్థయాత్రల్ని చేయాలనేటటువంటి ఆలోచన కలగచ్చు, కానీ అది నేటికి అనుకూలించే అవకాశం తక్కువ కావచ్చు. అధికారులకి, ఉద్యోగులకి చిన్నవైనటువంటి వాక్ వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. మాటని బాగా నిదానించి మాట్లాడడం అవసరం. వృత్తి చేస్తుండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి సంతృప్తి ఏమాత్రం ఉండకపోవచ్చు. వాటి వల్ల రావాల్సిన ఆదాయం ఎంత పరిమాణంలో ఉండొచ్చో అంతా ఉండకపోవచ్చు. వ్యాపారం చేసేటటువంటి వారికి వ్యాపార అనుకూలత చాలా చాలా తక్కువగా ఉండొచ్చు నేటికి మాత్రం. ముఖ్యంగా వ్యావసాయికమైనటువంటి ఆదాయాన్ని అపేక్షించేటటువంటి వారికి క్రింది పనివారు లభించినటువంటి కారణంగా ఆదాయం అనుకూలంగా ఉండకపోవచ్చు. భాగస్వాములతో విరోధం వచ్చేటటువంటి కారణంగా పారిశ్రామిక వర్గానికి చెందినటువంటి వారికి అనవసరమైన విరోధాలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమైనప్పటికీ ఈ రోజున ఈ రాశివారు సోమవారం సందర్భంగా మేషరాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. వీరికి దక్షిణ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు ఎరుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనిని విపరీతమైనటువంటి శ్రమతో మాత్రమే విజయముఖంగా సాధించుకోగలుగుతారు. మాట్లాడేటువంటి ప్రతి మాట నిదానంగా మాత్రమే ఉండాలి. ఒకవేళ అప్పు తీర్చవలసినటువంటి సందర్భం వచ్చినట్లయితే, అలాంటివి ఉన్నట్టయితే నిదానమైన శైలిలో మాట్లాడుకున్నట్టయితే ఒత్తిడి ఏమాత్రం ఉండకపోవచ్చు. కుటుంబంలో వృద్ధులు అనారోగ్యవంతులు ఉన్నట్లయితే ఒక కంట వారి ఆరోగ్యాన్ని కనిపెట్టి ఉండడం, క్రమంగా వారు ఔషధ సేవని చేస్తున్నది లేనిది పరిశీలిస్తూ ఉండడం అవసరం. పైనుండి వచ్చేటటువంటి ఏ చుట్టాలుంటారో మిత్రులుంటారో వాళ్ళ వల్లనే విరోధాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సమస్యలని తెలియచేయకపోవడం లేదా వాళ్ళు తెలుసుకునేలా మాట్లాడుతూ ఉండడం ఏమాత్రం సరి కాదు. దుర్వ్యసనాలు ఉన్నటువంటి వారు ఎవరైనా మానుకోవడానికి అనుకూలమైనటువంటి రోజు ఈరోజు. కుటుంబంలో ఉన్న సంతానం ఎవరితో స్నేహాన్ని చేస్తూ ఉన్నటువంటిది ఎప్పటికప్పుడు పరిశీలించుకోక తప్పదు. ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి సోమవారం సందర్భంగా వృషభ రాశి వారికి అనుకూలించే దైవం దుర్గాదేవి. వీరికి తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య వీరికి 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా బాగా అలసిపోయినటువంటి తీరు గోచరించవచ్చు. దూరపు ప్రయాణాన్ని తప్పనిసరిగా ఉద్యోగపరంగా చేయవలసి రావచ్చు. తద్వారా మానసికమైనటువంటి అశాంతికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా సంతానానికి సంబంధించినటువంటి చదువు చాలా అభివృద్ధి పదమైనటువంటి దిశలోనే ఉంటుంది. కానీ వారికి చెల్లించవలసినటువంటి ఆ విద్యాలయానికి సంబంధించినటువంటి ఫీజులు మరింతగా ఉండేసరికి మానసికంగా అలసిపోయేతనం గోచరిస్తోంది. ఆర్థికంగా వేతనపు పెంపుదల ఉండకపోవచ్చు, కానీ ముఖ్యంగా హోదా మాత్రం పెద్ద ఎత్తులో అనిపిస్తూ ఉండొచ్చు. రహస్యకర సమాచారాన్ని చేయవలసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్ని అంటే సెక్యూరిటీకి సంబంధించిన ఉద్యోగాలను ఏవైనా ఉత్తమ స్థాయిలో చేసేటువంటి వారికి అనుక్షణం వారి మీద నిఘా ఉంటుంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండక తప్పదు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏవైనా నిర్మాణ రంగంలో కానీ
ఉన్నట్లయితే వీరికి సంబంధించిన గృహాలు మొదలైనవి అవి అప్పటికప్పుడు కుంటుపడుతూ నిదానంగా నడుస్తూ ఉండే అవకాశం గోచరిస్తోంది. మిథున రాశి వారికి అనుకూలించే దైవం శంకరుడు. నేటికి ఆగ్నేయ దిక్ప్రయాణం అనుకూలం. నేడు కలిసొచ్చే రంగు వీరికి తెలుపు. వీరి అదృష్ట సంఖ్య నేటికి 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఐకమత్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యంగా భాగస్వామినితో ఏ విధమైనటువంటి సయోధ్యాభావం నేటికి ఉండకపోవచ్చు. ఒకరిని ఒకరు ఎత్తిపొడుచుకుంటూ కనిపించే ధోరణి బాగా కనిపిస్తోంది కాబట్టి ఆ తీరు ఆలోచనని ఇద్దరిలో ఏ ఒక్కరో మానుకోవడం చాలా ఉత్తమం. అనుకున్నటువంటి సమయానికి అనుకున్నటువంటి పనిని ఈ రోజుకి మాత్రం చేయలేకపోవచ్చు. నిరుత్సాహపడడం ఏమాత్రమూ సరి కానే కాదు. ముఖ్యంగా ఆర్థికమైన లాభం వస్తుందనుకుని ఎక్కడైతే పెట్టుబడి పెట్టారో అది ఆర్థికమైనటువంటి లాభం కలిగింది అయి ఉండకపోవచ్చు. ఉన్న సొమ్ము తిరిగి వస్తే చాలును అనేటువంటి పరిస్థితిలో అనుకోవడం ఉత్తమం, మంచిది కూడా. విద్యార్థులు చేసినటువంటి ప్రతి ప్రయత్నము చదువు విషయంలో మధ్యమంగానే ఉంటుంది, కానీ విశేష లాభానికి నొచ్చుకునేదిగా ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారికి అనుకూలించే దైవం విష్ణువు. వీరికి నేడు ఉత్తర ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చని రంగు కలిసి వస్తుంది. నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పెట్టినటువంటి ప్రతి పెట్టుబడి పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబంలో సంతానం అంతా కూడా అనుకూలమైనటువంటి ప్రయత్నాలనే చేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దిశగా ఉంటారు. కుటుంబంలో ఉండేటటువంటి స్త్రీజనం ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి కారణంగా ఏ విధమైన వ్యతిరేకతా భావం కుటుంబం మీద గోచరించదు. గృహాన్ని నిర్మాణం చేస్తూ ఉండొచ్చు. తప్పక తొందరలో పూర్తయ్యే అవకాశం గోచరిస్తుంది. నిర్మింపబడ్డటువంటి ఇంటినే కానీ కొనుక్కున్నట్లయితే దానికి సంబంధించిన మరమ్మతులు వేగంగా జరుగుతూ ఉండే అవకాశం గోచరిస్తోంది. పారిశ్రామిక వర్గానికి చెందినటువంటి వారికి కొన్ని విధాలైనటువంటి రాయితీ ప్రభుత్వం లభింపజేసేటువంటి సందర్భంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఎక్కడ పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా తప్పక అనుకున్నంత లాభం రాకపోవచ్చు, కానీ లభించేటటువంటి అవకాశం మాత్రం గోచరిస్తోంది. ధార్మికంగా ఎంతగా ఉంటే అంతగా ఆదాయం లభించే అవకాశం హెచ్చుగా గోచరిస్తోంది. సింహరాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీదేవి. వీరికి నేడు పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. పసుపచ్చని రంగు నేటికి కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య నేటికి 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ అధర్మంగా ఉండాలనే ఆలోచన ఏమాత్రమూ కలిగి ఉండరు. కుటుంబంలో ఉండే జనులందరితో కూడా సంబంధ బాంధవ్యాలు చక్కగా నిలుపుతూ ఉంటారు. ఎవరికైనా ఏదైనా బాకీ పడ్డట్టయితే వెంటనే తీర్చేయాలనే గట్టి ఆలోచనతో ఉండగలుగుతారు. సంతాన అభివృద్ధి కోసం మాత్రమే పాటుపడుతూ కనిపిస్తారు. తల్లిదండ్రుల పట్ల ఏ విధమైన అపచారము లేకుండా ఉండేలా వాళ్ళని దైవంతో సమానంగా భావించేటటువంటి స్థితిలో ఉంటారు. ఇచ్చినటువంటి రుణాలు మాత్రం తిరిగి వచ్చే అవకాశం చాలా తక్కువగా గోచరిస్తోంది. ఈ రోజున ఆర్థికమైనటువంటి హామీ పత్రాల మీద ఏమాత్రము సంతకం చేయకుండా ఉండడం చాలా మంచిది. ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా నిర్ద్వంద్వంగా తిరస్కరించడం ఎంతైనా మంచిది, అవసరం కూడా. మాట్లాడే ప్రతి మాటని తుంచేసినట్టుగా కాకుండా అనుకూలించినట్టుగా మాట్లాడడం చాలా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. సోమవారం సందర్భంగా కన్యారాశి వారికి అనుకూలించే దైవం సరస్వతి. ఉత్తర దిక్ ప్రయాణం వీరికి అనుకూలం. నేటికి కలిసి వచ్చే రంగు నలుపు. వీరి అదృష్ట సంఖ్య నేటికి 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా వచ్చినటువంటి లాభాన్ని అనుకూలమైనటువంటి చోట పెట్టుబడిగా పెట్టే అవకాశం కనిపిస్తోంది. స్థలాలని పొలాలని కొనడం ఏమాత్రము సరికాదు ఈ రోజున ఈ రాశి వారికి. ఎక్కడైనా అద్దెకుంటూ ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెంటనే ఇంటిని మారడానికి తగినటువంటి కాలంగా సరైన ముహూర్తాన్ని చూసుకుని మార్చుకోవడం ఉత్తమం. అన్నిటికీ మించి ఏ విధమైనటువంటి ఆర్థికమైన లాభాన్ని అపేక్షిస్తున్నారో ఆ వచ్చినటువంటి లాభానికి సరిపోయినటువంటి లెక్కల్ని సరైనటువంటి తీరులో చూపగలగడం చాలా ముఖ్యమైనటువంటి అవసరం.
ఆధ్యాత్మిక భావం ఉండొచ్చు, కానీ దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక పరిమితి ఉందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ఎంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా రుణాన్ని ఇవ్వడం, లేదా ఎంత అవసరం ఉన్నప్పటికీ కూడా రుణాన్ని తీసుకోవడం అనే 2 పనుల్ని ఈ రాశివారు ఈ రోజున ఏమాత్రం చేయకుండా ఉండడం మంచిది. తులారాశి వారికి సోమవారం సందర్భంగా దక్షిణామూర్తి అనుకూలుడు, ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. తెలుపు రంగు నేటికి వీరికి కలిసి వస్తుంది. నేటి అదృష్ట సంఖ్య వీరికి 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాటని కటువుగా మాట్లాడడం ఏమాత్రం సరికాదు. ఒక విషయాన్ని ఎవరితోనైనా చెప్పవలసి వస్తే మధ్యవర్తి ద్వారా చెప్పించడం కంటే తమకు తామే స్పష్టంగా సూటిగా మాట్లాడడం అవసరం. ఏ విషయాన్ని నాంచడం పేరబెట్టడం ఏమాత్రం మంచిది కాదు. ఉన్నదేదో తెగేసి చెప్పడం చాలా ఉత్తమం. పెద్దలతో మాట్లాడేటువంటి సందర్భంలో అనుకూలతా భావంతో మాట్లాడడం వల్ల ఉద్యోగంలో కీర్తి ప్రతిష్ట, అంతేకాక వేతన లాభం కూడా కలిగే అవకాశం గోచరిస్తోంది. ఏదైనా నిర్మిస్తూ ఉన్నటువంటి ఇంటిని కానీ, ఇంతకుముందే నిర్మితమైనటువంటి ఇంటిని కానీ కొనుక్కోవచ్చును, కానీ అది ఈ రోజుకి మాత్రం అంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరించడం లేదు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారికి అనుకూలించే దైవం సూర్యభగవానుడు. వీరికి కలిసొచ్చే దిక్కు నేటికి దక్షిణం. వీరికి అనుకూలించే రంగు నేటికి ఎరుపు. వీరికి నేటి అదృష్ట సంఖ్య 4. ఈ రాశివారు మాట్లాడేటువంటి సందర్భంలో నిదానించి మాట్లాడడం అవసరం. సంతానాన్ని పట్టించుకుని వారి విద్య అభివృద్ధి కోసం ప్రయత్నాన్ని చేయడం ఉత్తమం. ఇతరుల మాటని నమ్మి భర్తతో వ్యతిరేకతా భావంతో ఉండడం ఏమాత్రమూ సరికాదని గుర్తించగలగాలి. కుటుంబంలో ఉండే వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే సంతానానికి విద్య చక్కగా అబ్బుతుంది. దాంతోపాటు ప్రవర్తన కూడా బాగుంటుందనే తీరు ఆలోచనతో ఉండి తీరాల్సిందే. వృత్తి వ్యాపారాన్ని చేసేటటువంటి వారు దానికి మాత్రమే పరిమితం కాకుండా ఇతరమైనటువంటి వ్యవహారాలని కూడా పరిశీలించుకుంటూ ఉండడం ఉత్తమం. వాతావరణం అనుకూలించినటువంటి కారణంగా అనుకున్నటువంటి వ్యవసాయ ఆదాయం అంత గొప్పగా లభించకపోవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి భాగస్వాములు తప్పక అనుకూలించే ధోరణిలో ఉంటారు. సోమవారం సందర్భంగా ధనురాశి వారికి అనుకూలించే దైవం వినాయకుడు. ఉత్తర దిక్ ప్రయాణం లాభకరం. వీరికి కలిసొచ్చే రంగు తెలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాహన ప్రమాదాలని ఏమాత్రమూ లేకుండా ఉండేలా వేగం తగ్గించుకుని ప్రయాణం చేయడం అవసరం. వాహనానికి సంబంధించిన స్థితిగతులని, అలాగే నడిపేటటువంటి వారి యొక్క ఆరోగ్య విధానాన్ని కూడా పరిశీలించుకున్న మీదట మాత్రమే దూర ప్రయాణాలు చేయడం శ్రేయస్కరం. అనవసరమైనటువంటి వస్తువులన్నింటినీ ఇంటి నుండి తొలగించి వేయడం, అవసరమైనటువంటి వస్తువుల్ని మాత్రమే ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది ఈ రాశి వారికి ఈ రోజున. ప్రభుత్వానికి సంబంధించినటువంటి లెక్కలన్నింటినీ సక్రమంగా సమర్పించడం వల్ల ఇబ్బందులన్నింటినీ కూడా దాటుకోగలుగుతారు ఈ రోజున ఈ రాశివారు. సోమవారం సందర్భంగా మకర రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయుడు. వీరికి దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నేటికి నీలం. వీరి అనుకూల సంఖ్య నేటికి 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉండగలుగుతారు. ఏ నిర్ణయాన్నైనా సరే కుటుంబం అందరితోనూ కలిసి మాత్రమే నిర్ణయాన్ని చేస్తారు. ఏకపక్ష నిర్ణయం లేనటువంటి కారణంగా కుటుంబం అంతా సయోధ్య భావంతో గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో అనారోగ్యవంతులు, వృద్ధులు, అలాగే ఇతరులైనటువంటి వారు ఇంటికి వచ్చినటువంటి సందర్భంలో వారి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండి తీరాల్సిందే. ఏ విధమైనటువంటి అశ్రద్ధని కూడా పిల్లల చదువు విషయంలో పాటించడం మంచిది కానే కాదు. విపరీతమైనటువంటి వర్షాల్లోనూ విపరీతమైనటువంటి ఎండల్లోనూ తిరగడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం గోచరిస్తుంది. ఒకసారంటూ ఆరోగ్యం దెబ్బతిన్నట్లయితే కొద్ది ఎక్కువ కాలమే అనారోగ్యంతో ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ముందే జాగ్రత్త పడడం చాలా అవసరం. కుంభరాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. ఈశాన్య దిక్ ప్రయాణం నేటికి అనుకూలం. వీరికి కలిసొచ్చే రంగు నలుపు. వీరి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి అనుకూలత దాదాపుగా ఉండకపోవచ్చు.
కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులతోనే చిన్న చిన్నమైనటువంటి వాగ్ వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఏవైనా గుడులకు కానీ, మఠాలకి కానీ, ఇతరమైన సంస్థలకు కానీ తాము అధిపతులు కానీ అయ్యుండి ఉన్నట్లయితే తప్పక వాటికి సంబంధించినటువంటి లెక్కలని, పత్రాలని సకాలంలో సరైనటువంటి తీరులో సమర్పించడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో అపకీర్తితో పాటు ప్రత్యేకమైనటువంటి ఆర్థికమైన లెక్కలకు సంబంధించిన దాడి కూడా జరిగే అవకాశం ఉంది. అపకీర్తి, అపశృతి లేకుండా ఉండేందుకోసమని జాగ్రత్తగా పరిశీలించు చూడాలి. కుటుంబంలో ఉండే స్త్రీజనం అనుకూలిస్తూ కనిపిస్తారు. కాకపోతే వారి ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉండే తీరుగా పూర్తి లాభాన్ని తమ పాత్రకి చేకూర్చలేకపోవచ్చు. మీనరాశి వారికి సోమవారం సందర్భంగా అనుకూలించే దైవం షిరిడీ సాయి. తూర్పు దిక్ ప్రయాణం నేటికి వీరికి అనుకూలం. తెలుపు రంగు వీరికి కలిసి వస్తుంది. నేటికి వీరి నేటి అదృష్ట సంఖ్య 7. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు సోమవారం, మాస శివరాత్రి. ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. సోమవారం పరమేశ్వరుడికి ప్రియమైన రోజు. మాస శివరాత్రి పరమేశ్వరుడికి ప్రియమైన తిథి. పరమేశ్వరుడికి ప్రియమైన తిథి, వారము రెండూ కలిసి వచ్చినటువంటి అరుదైన రోజు కాబట్టి ఈరోజు ఈశ్వరుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తే శివానుగ్రహం సులభంగా కలుగుతుంది. ఈరోజు ఎవరైనా సరే నక్తవ్రతం ఉండటం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. నక్తవ్రతం అంటే పగలు ఉపవాసం ఉండి పగలు ఈశ్వరుణ్ణి పూజించి సాయంకాలం పూట పంచామృతాలతో శివాభిషేకం చేసుకొని ఈశ్వరుడికి అన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈశ్వరుడికి నివేదించిన అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. దీన్నే నక్తవ్రతం అనే పేరుతో పిలుస్తారు. ఇలా సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా నక్తవ్రతం చేయటం ద్వారా పరమేశ్వరుడు అనుగ్రహించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తాడు. అలాగే సర్వ సంపదలను అనుగ్రహించే శక్తి దవనానికి ఉంటుంది. దవనం గొప్పతనం గురించి అగ్నిపురాణంలో చెప్పారు. పరమేశ్వరుడికి ఎంతో ప్రియమైంది దవనం. కాబట్టి పుష్పాల మధ్యలో దవనం కట్టి ఆ పుష్పమాలికను ఈరోజు ఈశ్వరుడికి అలంకరించడం ద్వారా సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ధనపరంగా బాగా కలిసి రావాలంటే దవనం కట్టినటువంటి పూల దండలను ఈశ్వరుడికి సమర్పించాలి. అలాగే సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుణ్ణి ఎర్రటి మందార పూలతో పూజించడం ద్వారా శత్రుబాధలన్నీ తొలగింపజేసుకొని శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు. అలాగే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, ఆర్థికంగా బాగా కలిసి రావటానికి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని దీపారాధన చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఈశ్వరుడికి ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం నైవేద్యంగా సమర్పిస్తే కూడా వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పరమేశ్వరుడికి పెరుగన్న నివేదన చేయటం ద్వారా సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే గంధం రాసిన మారేడు దళాలతో, తుమ్మి పూలతో ఈశ్వరుణ్ణి పూజించి చిమ్మిలి ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి. శివానుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శివాభిషేకం చేసేవాళ్ళు బొప్పాయి పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే జాతక చక్రంలో ఉన్న నవగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే వెన్నతో ఈశ్వరుడికి అభిషేకం చేస్తే మనోవికాసం పెరుగుతుంది. మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతతను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ప్రదోషకాలంలో శివాలయ దర్శనం, ప్రదోషకాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపాన్ని వెలిగించడం, ప్రదోషకాలంలో శివాలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు భస్మధారణ చేయటం, ఈశ్వరుడికి భస్మ జలాలతో అభిషేకం చేయటం, రుద్రాక్ష జలాలతో అభిషేకం చేయటం ద్వారా కూడా పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రదోషకాలంలో పరమేశ్వర ఆలయానికి వెళ్ళి ఈశ్వరుడికి ఇచ్చేటటువంటి హారతులు దర్శనం చేసుకొని గృహానికి రావటం ద్వారా కూడా విశేషంగా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా సోమవారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుణ్ణి పూజించండి, శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కండి. అలాగే
రేపు కృష్ణ అంగారక చతుర్దశి, చాలా శక్తివంతమైన రోజు. ఈ కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.